హలో అండి, నమస్తే. ఈ చీరకి నేనైతే ఎంబ్రాయిడరీ వర్క్ వేయించుకుందాం అనుకుంటున్నాను. ఈ చీర బార్డర్ వచ్చేసి పింక్ వచ్చింది. పింక్ కలర్లో ఆపోజిట్ కలర్లో తీసుకుందాం అనుకుంటున్నాను. పింక్ బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ అయితే తీసుకుంటున్నాను. అంటే బ్లౌజ్ కూడా ఇలానే వచ్చింది. కింద బార్డర్ వచ్చి వైలెట్ కలర్ వచ్చింది. ఇది బ్లూ కలర్ శారీ కాబట్టి పింక్ కలర్ అయితే ఆపోజిట్లో బాగుంటుంది అనేసి పింక్ కలర్ పాటూరు పట్టు బ్లౌజ్ అయితే తీసుకొని వర్క్ వేయించుకుందాం అనుకుంటున్నాను. వర్క్ వేయించడానికి అయితే వెళ్తున్నాను. మీకు అక్కడ ఏ డిజైన్ అయితే నచ్చిందని చూడండి. ఇగోండి, వర్క్ ఏ చీరకి ఏ డిజైన్ బాగుంటుందో అని చూసి ఇందులో ఒక కలర్ అయితే ఒక మోడల్ అయితే ఎంచుకొని వేయించుదాం అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎంచుకునే డిజైన్లో మీకు ఈ డిజైన్లలో మీకు ఏ డిజైన్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఈ డిజైన్లో ఒక డిజైన్ నచ్చింది, అది ఎంచుకొని వేయమన్నాను. అది మీకు నచ్చిందా లేదా అనేది, బాగుందా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే చీర ఎంత రేట్ ఉంది, వర్క్ ఎంత రేట్ అనేది మీకు మొత్తం వివరంగా అయితే చెప్తాను. తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఈ వర్క్ వేయించుకున్నాను. బాగుందా? ఇలా అయితే వేయించుకున్నాను. కట్ వర్క్ అయితే వేయించుకున్నాను. పింక్ కలర్ బార్డరు వచ్చింది దానికి, అంటే చీర కొంగు బ్లౌజు పింక్ కలర్ వచ్చింది. బార్డర్ వచ్చేసి కింద వైలెట్ కలర్లో వచ్చింది. బ్లూ కలర్ శారీ కదా, పింకును వైలెట్ కలిపి షేడ్ 2 కలర్లు మిక్స్డ్ వచ్చింది. అది మంచిగా కనబడదని ఇలా పింక్ కలర్లో అయితే తీసుకున్నాను. చీర బ్లూ కలర్ కాబట్టి బ్లూను గోల్డ్ మెరూన్ అయితే ఇచ్చారు. థ్రెడ్ కట్ వర్క్ ఇది. ఈ డిజైన్ అయితే నాకు నచ్చింది, ఇది వేసుకున్నాను. ఈ డిజైన్ మీకు కూడా నచ్చితే ఎలా ఉంది, బాగుందా అనేసి కామెంట్ చేయండి తప్పకుండా. నేనైతే ఇప్పుడు డిజైన్ వేయించుకున్నాను కదా, కుట్టుకు కూడా ఇద్దామని ఈ కొల బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను. ఇది నేనే కుట్టుకున్నాను కొల బ్లౌజు. ఈసారి కుట్టుకిద్దామని ఇస్తున్నాను. నేనైతే నేర్చుకున్నప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం ఇవ్వడము కుట్టడానికి, బ్లౌజ్ కుట్టడానికి. ఈ కుట్టిన కొల బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నాను. ఈ కట్ వర్క్ కాబట్టి బ్లౌజు కుట్టడానికి ఇచ్చేసాను. బ్లౌజ్ ఎంత, కుట్టడానికి ఎంత, వర్క్ ఎంత, చీర ఎంత అన్నది మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. బ్లౌజు కుట్టీస్ కూడా వచ్చేసింది కొల బ్లౌజ్తో సహా. ఈ చీరకి బ్లౌజు బాగా సెట్ అయ్యింది అనుకుంటున్నాను. ఇదైతే కొల బ్లౌజు నాది. ఇది కూడా డిజైన్ బాగానే ఉంది. ఇది చీరలోకే చీర కొంటే బ్లౌజ్ చీరతోనే వచ్చింది. ఇగోండి, కొల బ్లౌజ్కి తగ్గట్టు కుట్టు అయితే ఇలా వచ్చింది. వర్క్ అయితే బాగానే ఉంది. నీట్గా సింపుల్గా అఫీషియల్గా అయితే మనం బ్లౌజ్ వేసుకుంటే ఉంటుంది. అందుకనే నేను ఈ డిజైన్ అయితే ఎంచుకున్నాను. ఈ ఈ బ్లౌజు డిజైన్కి ఎంత తీసుకున్నారంటే 800 తీసుకున్నారు. మనం బ్లౌజ్ కనుక ఇచ్చామంటే 800, బ్లౌజ్ ఇవ్వకుంటే అదే క్లాత్ పాటూరు పట్టు క్లాత్ ఇవ్వకుంటే 900. బాగుంది కదా. మీకు ఇది అంటే ఇప్పుడు 800 బ్లౌజు ఆమె క్లాత్ తీసుకుంటే 900. ఇది వర్క్కి ఎక్కువైందా తక్కువైందా అనేది కామెంట్ అయితే చేయండి. 800కి అయితే ఈ డిజైన్ ఇలా వేస్తారు మనకి, అంటే క్లాత్ అన్నీ మనమే ఇచ్చుకోవాలి. 800కి అయితే ఈ వర్క్ అనేది ఇలా వేస్తారు. హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ వచ్చింది, నెక్కి కూడా. ప్లీజ్ అండి, వీడియోకి ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే మరింత మంది చూసే అవకాశం ఉంటుంది కదా. ఫ్రంట్ నెక్ ఇది, ఫ్రంట్ నెక్కి ఇలా వచ్చింది. సింపుల్గా అఫీషియల్గా అయితే
మనము పార్టీ వేర్లకి ఇలా కట్టుకుంటే చాలా సింపుల్గా నీట్గా అఫీషియల్గా అయితే ఉంటుంది. బాగా వెరీ లుక్ వస్తుంది ఈ బ్లౌజ్ అయితే. నేనైతే అనుకుంటున్నాను. బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 800 అన్నా కదా వేయడానికి. కుట్టు వచ్చేసి 200కి స్టిచ్చింగ్ చేశారు. మొత్తము 800 అయ్యింది. పాటూరు పట్టు క్లాత్ వచ్చేసి 100, మొత్తము 1100 అయితే బ్లౌజ్కి అయ్యింది. ఇది చీర నేను ఆఫర్లో తీసుకున్నాను. ఆఫర్లో వచ్చేసి ఇది 3000కి 2 పీసెస్, అంటే 2 చీరలు 3000కి, అంటే 1500కి ఒక చీర అన్నట్టు. ఇది పింక్ కలర్లో బార్డర్ వచ్చింది, పింక్ కలర్లో బ్లౌజ్ వచ్చింది, కొంగు వచ్చింది. నేను అంటే ఆపోజిట్ కలర్లో ఉండాలనేసి ఇలా పింక్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. చీర వచ్చేసి 1500 అయింది, బ్లౌజ్కి 1100 అయ్యింది. అంటే 400 తేడా. అంటే ఫాల్ అవన్నీ కుడితే మళ్ళీ అక్కడికి అవుతుంది. మొత్తం 3000కి అయితే వచ్చేసింది. ఆఫర్లో వచ్చింది కానీ మళ్ళీ నార్మల్ రేటుకే అయిపోయింది. 3000 అయితే దీనికి మొత్తం పడింది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందో అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కావాలనుకునే వారికి అయితే షేర్ చేయండి. ఈ డిజైన్ ఎలా ఉన్నదనేది కామెంట్ అయితే చేయండి. చీరకైతే బాగా లుక్ వచ్చింది ఈ బ్లౌజు వర్క్ వల్ల. చూడండి, పింక్ బార్డర్కి పింక్ పాటూరు పట్టు అయితే నేను తీసుకున్నాను ఇలా. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.